తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈయన తెలుగుదేశం పార్టీని విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొంతమంది, నీతి నిజాయితీగా ఉంటాడు కాబట్టి అలా మాట్లాడుతాడని కొంతమంది, మొత్తానికైతే తెలుగుదేశం పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా, కంట్లో నలుసుగా, కాలకు బంధంలా తయారయ్యాడు. మొన్న కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈయన్ని పిలిపించి మరీ క్లాస్ పీకారు. ఈయన్ను అలాగే ఎంపీ కేశినేని నేను ఇద్దరిని పిలిచి క్రమశిక్షణ చర్య సభ్యులైతే క్లాస్ పీకడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ చెప్పినందుకు గాను తిరువూరులో ప్రజా దర్బార్ అయితే నిర్వహించాడు ఆయన. ఈ ప్రజా దర్బార్కి పోలీసులు రాలేదంట. పోలీసులు అంటే సిఐ రాలేదు. సిఐ ఎందుకు రాలేదు, సిఐ రాకపోవడానికి కారణం ఏంటి? వెంటనే ఆ సభనైతే కొన్ని నిమిషాల పాటు ఆపేసి ఈ సిఐ విషయంలోనే గొడవ పడ్డాడు ఎస్ఐతో. దాంతో తిరువూరు ఎస్ఐ అయితే ఆయనకి ఎంత నచ్చ చెప్పినా కూడా వినలేదు. ఆయన నూజివీడు కోర్టుకు వెళ్లారు, రావడానికి సమయం పడుతుంది, కోర్టుకు వెళ్ళకపోతే కోర్టుని ధిక్కరించడం అవుతుంది కాబట్టి కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందంటూ ఆయన చెప్పారు ఎస్ఐ. అయినా సరే కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం అక్కడ చాలా రాద్ధాంతం చేశాడు. దాంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటిది, ప్రతి దానికి లొల్లి చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని గనక తెలుగుదేశం ఉంచితే ఇక పార్టీకే నష్టం, ఇతన్ని ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిదని కొంతమంది అయితే అక్కడే విమర్శలు చేయడం జరిగింది. మరి ఇంకా దీని గురించి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన పార్టీలో ఉండకుండా వేరే బయటికి వెళ్లాలని చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న కూడా అన్నాడు, పార్టీ వల్ల కాదు, నా సొంతంగా నా ఇమేజ్ వల్ల గెలిచానని కూడా చెప్పాడు. ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడికి నచ్చలేదు. అది మామూలుగానే ఎవరికీ నచ్చదు, అది జగన్మోహన్ రెడ్డికైనా నచ్చదు. నా వల్లే నేను గెలిచాను, అది పార్టీ వల్ల కాదంటే అది ఏ పార్టీకైనా మండుతుంది. వాస్తవానికి అక్కడ వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా సరే పార్టీ తరపున గెలిచావు కాబట్టి మీరు పార్టీకి విధేయుడై ఉండాల్సిందే. అది రాజకీయంలో ఉన్నటువంటి ధర్మం, అందులో ఎవరేం చెప్పలేదు. మీరు స్వతంత్రంగా గెలిస్తే అప్పుడు ఇమేజ్ అంటారు. పార్టీ పరంగా గెలిచినా, మీరు ఇమేజ్ పరంగా గెలిచినా అది పార్టీ కిందకే వస్తుంది, ఎందుకంటే అల్టిమేట్ పార్టీ కాబట్టి. ఇక కొలికపూడి గారికి అక్కడ చాలా మంచి పేరు అయితే ఉన్నమాట వాస్తవమే. కొంతమంది ఆయనకి సపరేట్ గా ఒక అనుచర వర్గం కూడా ఉంది. అయితే పార్టీని విస్మరించి కొలికపూడిని ఎంతవరకు ఆదరిస్తారన్నది మాత్రం చూడాలి. ఆయన కూడా ప్రతిదానికి ఇలా తగువులు కాకుండా ప్రజా విషయాల మీద, ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది. ప్రతి దాన్ని కూడా విపరీతంగా అంటే ప్రతిది కూడా ఒక ఎమ్మెల్యే వల్ల సీఎం లాంటి స్థాయి వ్యక్తే చికాకు పడుతుంటే అది ఎలా ఉంటది? సిఐ రాలేదు అనుకోండి, ఎందుకు రాలేదు, ఓకే పలాందానికి రాలేదు, అయిపోయింది. అందుకని సిఐ కోర్టుకి వెళ్ళాడని రుజువులేంటి, ఆధారాలేంటి చూపించండి. మీరు పోలీసులు ఎందుకు రాలేదు? ప్రతి దానికి వాళ్ళని కెలుకుతుంటే వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి. మరొక వైపు ఏమొచ్చేసి పోలీసులు అధికార పార్టీకి తప్ప ఎందుకు పనికిరారు, అధికార పార్టీ తొత్తులు అంటారు. వైసీపీ గెలిస్తే తెలుగుదేశం వాళ్ళు ఏమొచ్చేసి పోలీసులు వైసీపీ తొత్తులు అన్నారు. ఇప్పుడేమో తెలుగుదేశం తొత్తులు అంటున్నారు. రెండు వైపులా చెడ్డ రేవడ అయిపోయింది పోలీసుల పరిస్థితి.